గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు డాక్టర్ ఆదర్శ్. ఇక్కడ నేను ఇంటర్ని. మెయిన్ మా స్ట్రైక్కి కారణం ఏంటంటే స్టైఫండ్ అనేది పెరగాలి. గత 10 సంవత్సరాల నుండి స్టైఫండ్ అనేది పెరుగుతలేదు. 13,000 చిల్లర అంతిస్తున్నారు. దాంతో మా లైఫ్ స్టైల్ కానీ, మా డైలీ బేసిస్ కానీ, మా డైలీ అవసరతలకు అవి సరిపోవట్లం లేదు. గత 10 సంవత్సరాల నుండి, తెలంగాణ వచ్చినప్పటి నుండి గత 10 సంవత్సరాల నుండి స్టైఫండ్ అసలు పెంపు అనేది లేదు. కనీసం ఇప్పుడైనా మా వేదన విని గవర్నమెంట్ స్పందించి మా స్టైఫండ్ పెంచుతారని కోరుతున్నాం. ఇంకోటి ఏంటంటే 10 సంవత్సరాల నుండి రిప్రజెంటేషన్ ఇస్తూనే ఉన్నాం ప్రతి గవర్నమెంట్కి. పోయిన గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ ప్రతి గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఈసారి కూడా ఇచ్చినాం. ఈసారి 15 డేస్ బిఫోర్ స్ట్రైక్ నోటీస్ ఇచ్చి అంత నోటీస్ చేసి ఆ తర్వాతనే మేము స్ట్రైక్కి దిగాం. ఇప్పుడు కూడా గవర్నమెంట్ నుండి ఏం స్పందన లేదు. కనీసం ఇప్పుడైనా గవర్నమెంట్ స్పందించి మా వేదన విని స్టైఫండ్ పెంచుతుందని కోరుతున్నాం. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ మాలవిక. మేము ఇక్కడ శ్రీ కొనిజేటి రోషయ్య గవర్నమెంట్ నేచర్ క్యూర్ హాస్పిటల్ నుంచి ఇంటెన్స్గా పనిచేస్తున్నాం. మేము ఈ స్ట్రైక్ వచ్చేసి ఇది 9th డే మాది. సో మేము ఈ స్ట్రైక్ చేయడానికి గల కారణం ఏంటంటే మాకు అనేది స్టైఫండ్ అనేది ఆన్ పార్ విత్ అలోపతి కావాలి. ఎందుకంటే స్టైఫండ్ అనేది ఒక శాలరీ కాదు. స్టైఫండ్ అనేది బేసిక్ అలవెన్సెస్. అంటే ఒక ఇంటర్న్కి ఏదైనా ప్రాక్టికల్ పర్పస్ కానీ ఏదైనా కానీ వాళ్ళ యొక్క షెల్టర్కి కానీ ట్రావెలింగ్ ఛార్జెస్కి కానీ బేసిక్ అలవెన్సెస్ అనేది 10 సంవత్సరాల నుంచి పెరగట్లేదు అసలు. సో మేము ఇప్పుడు ఏమడుగుతున్నామంటే ఆన్ పార్ విత్ అలోపతి విత్ అరియర్స్ కావాలని కోరుకుంటున్నాం. నార్మల్గా ఇప్పుడు మనకి ఏదైనా జనరల్గా చూసుకుంటే పాల నుంచి పెట్రోల్ వరకు ప్రతి ఒక్క రూపాయి పెరిగింది. మా స్టైఫండ్ మాత్రం అక్కడే 13,754 రూపాయలే ఉంది. ఇది అంటే మీరే చెప్పండి ఎంతవరకు సరిపోతుంది ఇది మాకు? సుమారు ఎంతమంది ఉంటారు ఇక్కడ? మేము ఇంటర్న్స్ వచ్చేసి 50 మంది. జరగాలి జరగాలి న్యాయం జరగాలి, జరగాలి జరగాలి న్యాయం జరగాలి, పెరగాలి పెరగాలి స్టైఫండ్ పెరగాలి, పెరగాలి పెరగాలి స్టైఫండ్ పెరగాలి. వి వాంట్ జస్టిస్, వి వాంట్ జస్టిస్, వి వాంట్ జస్టిస్, వి వాంట్ జస్టిస్. స్టైఫండ్ పెరగాలి, పెరగాలి పెరగాలి స్టైఫండ్ పెరగాలి, పెరగాలి పెరగాలి జరగాలి న్యాయం జరగాలి. వి వాంట్ జస్టిస్, వి వాంట్ జస్టిస్, జరగాలి జరగాలి న్యాయం జరగాలి.